నమ్మకాలు, మూఢనమ్మకాలు, దెయ్యాలు, సైన్సు ఇలాంటి బేసిక్ థింగ్స్ మధ్య అన్నీ మిక్స్ చేసి చాలా ఆమ్, అంటే ఒక తెలివైనటువంటి కథను రాసుకున్నారు. ఒక పక్క సైన్స్‌ని అంతే సీరియస్‌గా చూపిస్తూ, ఇంకో పక్క ఈ దెయ్యాలు, మూఢనమ్మకాలు ఇట్లాంటి వాటిని కూడా చూపిస్తూ ఒక మంచి కథని రాసుకున్నారని చెప్పాలి. అయితే సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఆది సాయి కుమార్ ఉండగా తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఒక మంచి గ్రిప్ ఉన్నటువంటి కథను తీసుకున్నారబ్బా! ఈ మధ్యకాలంలో కొంచెం గ్రిప్ ఉన్న కథలు బాగా తగ్గిపోతున్నాయి. అండ్ శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అట్లాగే రాసుకున్నాను నేను ఎక్కడెక్కడ పాజిటివ్ పాయింట్స్ అని. సో ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చక్కగా ఉన్నట్టు అనిపించింది. అయితే క్లైమాక్స్ చాలా ఈజీగా ప్రెడిక్టబుల్ అయిపోయింది. క్లైమాక్స్ చాలా ఈజీగా మనం గెస్ చేసేస్తాము. అట్లాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా బాగా సాగదీసినట్టు, సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా ఒక ఒక మంచి థ్రిల్లరు, హారర్ అండ్ థ్రిల్లర్ కలిపి ఒక మంచి సినిమా నేను చూడాలి అని అనుకుంటే మాత్రం పర్వాలేదు. అంటే కొన్ని చోట్ల చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళినాడు, ఆ తర్వాత ఎందుకు అట్లా స్లో చేశాడు కొన్ని చోట్ల అనేది అర్థం కాలేదు. సో శంబాలా అనే విలేజ్లో జరిగేటువంటి కథ, ఆ ఉల్క ఏదైతే మెటోర్ స్పెల్ నాకు ప్రొనౌన్స్ చేయడం రాదు, దాన్ని మెటోర్ అంటారా, అది ఆ ఉల్క వచ్చి పడిన తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని సినిమాగా తీశారు. మంచి పాయింట్ తీసుకున్నారు. దాన్ని ఇంకా బెటర్గా తీసుకునేటువంటి స్కోప్ ఉన్న పాయింట్ అనిపించింది. అది ఇంకా బాగా తీసుకుంటే బెటర్గా ఉందనిపించింది. ఇంకా దండోరా విషయానికి వస్తే క్యాస్టింగ్, ఈ సినిమాకి క్యాస్టింగ్, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఒకళ్ళకు మించి ఒకళ్ళు, నవదీప్ కానీ, శివాజీ కానీ, బిందు మాధవి కానీ, మిగతా వాళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్సెస్ విషయంలో మురళీధర్ గౌడ్ కానీ, బిందు మాధవి కానీ, నవదీప్ కానీ, రవికృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా సినిమాకి ఒక గొప్ప విలువను తీసుకొచ్చారు. ఆ పెర్ఫార్మెన్సెస్ వల్ల ఇరగదీసేశారు. మార్కే రాబిన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు బాగుంది అనిపించింది. మంచి హానెస్ట్ ప్లాట్, సోషల్గా మనం రిలవెంట్ అయ్యేటువంటి పార్ట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి సెకండ్ హాఫ్లో. అండ్ రైటింగ్ విధానం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కొన్ని పాయింట్స్లో. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ఈ కులాలకు సంబంధించిన సంఘర్షణలు అనే విషయం మనకు తెలిసిన దాన్ని ఇంకా బాగా చూపించవచ్చు, ఇంకా తీవ్రంగా చూపించవచ్చు, ఇంకా కొత్త లేయర్స్ని టచ్ చేయొచ్చు. దీంట్లో ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి లేయర్ని టచ్ చేశారు. అండ్ దాంట్లో ఎంపతి పాయింట్, అవతల వైపు వాళ్ళు ఏ లెవెల్లో ఇబ్బంది పడుతున్నారు అనేదాన్ని చూపించడంలో ఫెయిల్ అయ్యారు అనిపించింది. చాలా బాగా తెలిసిన ప్రిడిక్టబుల్ ప్లాట్ అండ్ ప్రిడిక్టబుల్ నేరేషన్ కూడా అనిపించింది. కొన్ని చోట్ల మరి ఆల్రెడీ చూస్తున్న సీన్లు రెపిటేటివ్గా బాగా అనిపించాయి. అంటే మంచి హార్డ్ హిట్టింగ్ ఫిలిం అవుతుంది అనుకుంటే క్లైమాక్స్ వల్ల అది ఆర్డినరీగా మారిపోయింది. మంచి స్ట్రాంగ్ ఇది అవ్వాల్సిన చోట అయితే కొన్ని ప్లేసెస్లో నాకు నచ్చింది. అంటే మంచి ఎఫర్ట్ పెట్టారు వీళ్ళు, చాలా స్ట్రాంగ్గా నిజాయితీగా సినిమా తీశారు అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్లీ దండోరా చూసినప్పుడు కలిగింది. ఈ రెండిట్లో శంబాలా అండ్ దండోరాలో శంబాలాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత దండోరా కూడా చూడొచ్చు థియేటర్లో. సో ఈ రెండు సినిమాలు కూడా పర్వాలేదు, థియేటర్కి వెళ్ళి బోర్ కొడితే చూడదగ్గ సినిమాలే. శంబాలా కాస్తంత థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే, దండోరా మంచి సోషల్ పాయింట్ని డిస్కస్ చేసినటువంటి సినిమాగా చూడొచ్చు ఈ రెండు కూడా.